ముందుగా భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ముందుగా ఒక చిన్న గమనిక, నేను కొంచెం జర్నీ చేసి రావడం వల్ల నాకు బాగా కోల్డ్ చేసింది. సో దయచేసి మధ్యలో ఏమైనా సరే తుమ్ములు వచ్చినా, ఏమైనా ఇన్కన్వీనియన్స్ జరిగినా సరే అర్థం చేసుకుంటానని ఆశిస్తున్నా. సో ఈరోజు నేను ఫౌంటైన్ హెడ్ సిరీస్లో ఎపిసోడ్ 17 గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నా. ఎపిసోడ్ 17లో మెయిన్గా మనకి 5 క్యారెక్టర్లు ఉంటాయి. ఈ 5 క్యారెక్టర్లు రోర్కుతో జరిపిన సంభాషణే ఈ ఎపిసోడ్ 17. సో ముందుగా మనకి ఈ బుక్ని తెలుగులోకి అనువదించిన వారు రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు. మనందరం ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత గొప్ప పుస్తకాన్ని ఇంగ్లీష్లోంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు, చాలా శక్తి కావాలి. సో ముందుగా వెంకటేశ్వరరావు గారికి మనందరం కృతజ్ఞతలు చెప్పుకుందాం. సో అయితే ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్లో ఎపిసోడ్ 17లో మెయిన్గా రోర్క్ యొక్క క్యారెక్టరు చాలా వరకు ఇంకా వ్యక్తమవుతుంది ఈ ఎపిసోడ్ 17లో. ఎలా అంటే ఈ 5గురితో జరిగిన సంభాషణ వల్ల రోర్క్ యొక్క వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది, ఇంకా లోతుగా అర్థమవుతుంది. ఎవరు 5 క్యారెక్టర్లు అంటే మిసెస్ వేన్ విల్మాట్, 2 రాబర్ట్ ఎం ముండి, 3 జాన్స్, 4 శాన్బోర్న్. ఎట్ లాస్ట్ హెల్లర్. ఈ 5 వ్యక్తులతో రోర్కు జరిగిన సంభాషణే ఈ ఎపిసోడ్ 17 యొక్క మెయిన్ సారాంశం. అయితే ఫస్ట్ ఎపిసోడ్ 17 స్టార్ట్ అవ్వగానే రోర్క్కి హెల్లర్కి మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఆ సంభాషణ, హెల్లర్ ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత రోర్క్కి కొత్త కాంట్రాక్ట్స్ అనేవి రావు. ఎందుకంటే ఆస్టిన్ హెల్లర్ యొక్క ఇంటిని ఎవరు అంతగా గొప్పగా కట్టారు అని అభినందనలు తెలియపరచడం కానీ గుర్తింపు కానీ రాలేదు ఎవరికి, మన రోర్క్కి. కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి గుర్తింపు వచ్చింది, ఆస్టిన్ హెల్లర్కి నచ్చింది రోర్క్ కట్టడం, ఎవ్రీథింగ్. బట్ ఈవెన్ దో అనుకున్నంత గుర్తింపు రాలేదు సమాజం నుంచి, దానివల్ల కొత్త కాంట్రాక్టులు రాలేదు. సో అప్పుడు ఆస్టిన్ హెల్లర్ రోర్క్తో అంటున్నాడు, ఎంతకాలం నువ్వు ఇలా ఖాళీగా ఉంటావు, నువ్వు ఆఫీస్ నడపాలి కదా, నీకు డబ్బు కావాలి కదా, సో దయచేసి సమాజంతో కొంచెం నువ్వు ఎలా మెలగాలి, సమాజంతో ఎలా మాట్లాడాలో కొంచెం తెలుసుకోవచ్చు కదా అని అంటాడు హెల్లర్. దానికి రోర్క్ అంటాడు, సమాజంతో ఎలా మెలగాలి, సమాజంతో ఎలా కలిసిపోవాలనే విషయం నాకు తెలియదు, ఎస్పెషల్లీ మనుషులతో ఎలా ఉండాలనే విషయం కూడా నాకు తెలియదు. మేబీ నాకు పుట్టుకతో ఒక లోపం ఏమైనా వచ్చిందేమో, అందువల్ల నాకు ఆ మనుషులతో ఎలా కలవాలి, ఎలా ఉండాలి అనే ఒక సెన్సిబిలిటీస్ నాకు లేవు అని అంటాడు. దానికి హెల్లర్ అంటాడు, నువ్వు నేర్చుకోవాలి కదా అని. ఎలా నేర్చుకోమంటావు, నాకు పుట్టుకతోనే ఆ సెన్స్ లేనప్పుడు నేర్చుకున్నా నాకు రాదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను పనిగట్టుకొని వ్యక్తుల్ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి వస్తే అలాంటి వ్యక్తులతో నాకు అసలు అనవసరం అనిపిస్తుంది అని అంటాడు రోర్క్. అన్నప్పుడు హెల్లర్ అంటాడు, నువ్వు మరి ఇలా చేస్తే నీకు ఆఫీస్కి వర్క్ ఎట్లా వస్తుంది, కాంట్రాక్ట్స్ ఎట్లా వస్తాయి అని అంటాడు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే సమాజంతో మాట్లాడాలి, వాళ్ళకి లేనిపోని మాటలు చెప్పాలి, ఎక్కువ ముచ్చట్లు పెట్టాలి, బిజినెస్ మైండ్ సెట్తో ఉండి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే లౌక్యంతో ఉండగలిగే ఒక రకమైన హిపోక్రటిక్ నేచర్ని ఉండగలిగితేనే ఇప్పుడు ఈ బిజినెస్ ఫీల్డ్లో నువ్వు ఉండగలుగుతావు కదా, ఎంతో కొంతవరకైనా కొంచెమైనా నువ్వు మెయింటైన్ చేయాలి కదా అని హెల్లర్ యొక్క ఉద్దేశం. దానికి రోర్క్ అంటాడు ఏమనంటే,
నా పని ద్వారా మాత్రమే అమ్మా నా పని ద్వారా మాత్రమే నేను నా ప్రతిభను కానీ నా ఉద్దేశాన్ని కానీ చెప్పగలను. నాకు తెలిసిన విద్య అదొక్కటే. నిజంగా అవతల వ్యక్తికి ఒక కళ మీద కొంచెమైనా సరే ఒక ఆసక్తి ఉంటే, ఏమనుకోమాకండానా కోల్డ్ చేసింది, కానీ ఖచ్చితంగా ఈ బ్లాగ్ కంప్లీట్ చేయాలి మనం. ఎపిసోడ్ 17. నేను ఇల్లు కట్టి ఆ ఇల్లు ఎలా ఉంది, ఆ ఇల్లు ఎలా కట్టారు అని అవతల వ్యక్తి చూసి దాని ద్వారా నా ప్రతిభని తెలుసుకోవచ్చు. నాకు తెలిసింది అదొక్కటే. నా పని ద్వారా నా ప్రతిభని, నా టాలెంట్ని చూపించి నా పని ద్వారా నేనేంటి అనేది నిరూపించటమే నాకు తెలుసు. కానీ మాటలతో నేను జనాలను నొప్పించటం ఇవన్నీ నాకు చేత కాదు అని అంటాడు. సో ఆ మాటలకి ఆస్టిన్ హెల్లరు అంగీకరించి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, ఆఫీస్ నుంచి. వెళ్ళిపోయిన తర్వాత అనుకోకుండా కరెక్ట్గా కొన్ని నెలల తర్వాత ఒక కాంట్రాక్ట్ వస్తుంది. ఆ కాంట్రాక్టు కోసం వచ్చిన వ్యక్తి ఎవరంటే మిస్సెస్ వేన్ విల్మాట్. సో విల్మాట్ అని పిలుద్దాం. విల్మాట్ వస్తుంది. వచ్చి రోర్క్తో చెప్తుందనమాట, హెల్లర్ నన్ను పంపించారు మీ దగ్గరికి, మీరు మంచిగా ఇల్లు కడతారు, డిజైన్ చేస్తారు అని. సో నాకు ఒక ఇల్లు కావాలి అని అడుగుతుంది. రోర్క్ అంటాడు, ఎలాంటి ఇల్లు కావాలి అని అడుగుతాడు. నాకు ఇంగ్లీష్ ట్యూడర్, TUDOR, ఇంగ్లీష్ ట్యూడర్ అని గూగుల్లో సెర్చ్ చేయండి మీరు, ఆ ఇంటి నిర్మాణాలు వస్తాయి. ఇంగ్లీష్ ట్యూడర్ టైప్ లాంటి ఇల్లు నాకు కావాలి అని అడుగుతుంది. దానికి రోర్క్ అంటాడు, ఇంగ్లీష్ ట్యూడర్ లాంటి ఇల్లు మీకు ఎందుకు కావాలి అని అడుగుతాడు. అడిగితే ఆమె దానికి కారణాలు చెప్పదు. ఎందుకో నాకు తెలియదు, నాకు ఇష్టం అంటుంది. రోర్కు ఇంగ్లీష్ ట్యూడర్ లాంటి ఇల్లు మీకు ఎందుకు అనవసరం అని చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఆమె వినటానికి ఒప్పుకోదు. నువ్వు నాకు పాఠాలు చెప్పొద్దు, నాకు నచ్చిన ఇల్లు నువ్వు కట్టిపెట్టు, అంతవరకే. అంతేగాని ఇలాంటి ఇల్లు కట్టుకో అని చెప్పే హక్కు, స్వేచ్ఛ నీకు రెండూ లేవు, నువ్వు కట్టవా అని అడుగుతుంది. రోర్కు దాన్ని తిరస్కరించినప్పుడు, అంటే ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ ట్యూడర్ లాంటి ఇల్లు, ఆ డిజైన్ని పోలిన ఇల్లు నువ్వు కట్టనంటున్నావు అంటే, అవును నేను కట్టనంటున్నాను అని అంటాడు. నువ్వు ఇలా ఎలా చెప్పగలుగుతున్నావు? ఆస్టిన్ హెల్లర్ రికమెండేషన్ ఇచ్చాడు కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చి ఇల్లు కడతావని అడుగుతున్నాను. అయినా సరే ఎంతోమంది కట్టే వాళ్ళు ఉన్నారు, అయినా కానీ ఆస్టిన్ హెల్లర్ రికమెండ్ చేశాడని నేను నీ దగ్గరకు వచ్చాను అని అంటుంది. అప్పుడు రోర్క్ అంటాడు, మీకు కావాల్సిన కట్టడానికి ఎంతోమంది ఉండగా నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు ఆస్టిన్ హెల్లర్ అంటుంది, విల్మాట్ అంటుంది ఏమనంటే, ఆస్టిన్ హెల్లర్ నా అభిమాన రచయిత, అలాంటి వ్యక్తికి ఎవరైతే ఇల్లు కట్టారో ఆ వ్యక్తే నాకు కూడా ఇల్లు కట్టారో అని మా ఫ్రెండ్స్ అందరూ గొప్పగా చెప్పుకోవాలి, అందుకోసమే నేను నీ దగ్గరకు వచ్చాను అంటుంది. అంతే, అక్కడితో కన్వర్జేషన్ ఆగిపోతుంది. అంటే మీరు నా పని చూసి రాలేదు, నేను ఎవరికో ఇంకొకరికి ఇల్లు కట్టానని ఒక గొప్ప వ్యక్తికి ఇల్లు కట్టిన వ్యక్తి నాకు కట్టాడు అని ఆ గొప్ప కోసం మీరు వచ్చారు తప్పితే ఒక పని మీద మీకు ఒక ఆశయం కానీ, ఒక పని మీద ఒక లక్ష్యం కానీ, ఒక ఇంటి మీద మీకు అభిరుచి కానీ ఇవేమీ లేవు. సో దయచేసి క్షమించండి, నేను మీ ఇంటిని కట్టబోను. మీ ఇంగ్లీష్ ట్యూడర్ డిజైన్ని పోలి ఇంటిని కట్టాలనుకునే కాంట్రాక్టర్లు కానీ, ఇంజనీర్స్ కానీ మొత్తం అమెరికా నగరంలో చాలామంది ఉన్నారు అని చెప్తాడు. సో అక్కడితో వాళ్ళిద్దరూ డిస్కనెక్ట్ అయిపోతారు. కట్ చేస్తే రాబర్ట్ ఎల్ ముండి, ఈ రాబర్ట్ ఎల్ ముండిని కూడా హెల్లరే రికమెండ్ చేస్తాడు, వెళ్ళు అతను మంచి ఆర్కిటెక్టు, నీకు మంచిగా డిజైన్ చేసి ఇల్లు కడతాడు అని. సో రాబర్ట్ ఎల్ ముండి రోర్క్ దగ్గరకు వస్తాడు. రోర్క్ దగ్గరకు వచ్చి, నేను చాలా చిన్న వయసులో నేను ఒక గొప్ప అధిపతి, ఒక గొప్ప భూస్వామి, బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో నేను ఒక పనివాడిగా పనిచేశాను.
ఎన్నో బస్తాలు వాళ్ళ ఇంటికి రోజు మోసేవాడిని. వాళ్ళ పొలంలో కానీ వాళ్ళ యొక్క వ్యవసాయంలో కానీ నేను ఎన్నో కూలి పనులు కూడా ఎన్నో చేశాను. అలా చేస్తూ 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 నేను జీవితంలో చాలా పైకి దిగా. ఆ రోజుల్లో మా యజమాని ఇల్లు ఎలా ఉండేదంటే చాలా పెద్ద హాల్ ఉండేది, ఇల్లు చాలా పెద్దగా ఉండేది, వాటి డిజైన్ ఇలా ఉండేది. అన్నాల గది చాలా పెద్దగా ఉండేది, పడుకునే గది చాలా పెద్దగా ఉండేది. సో ముందు డోరు వెనక డోరు ఇవన్నీ చాలా పెద్ద పెద్ద గేట్లతో చాలా అందంగా ఉండేది ఆ ఇల్లు. సో ఇలాంటి ఇల్లే నాకు కావాలి, నువ్వు కడతావా అని రాబర్ట్ ఎల్ ముండి మన రోర్క్ని అడుగుతాడు. రోర్క్ దానికి ఏమని అడుగుతాడంటే, ఏమని తిరిగి ప్రశ్నిస్తాడంటే, నేను ఈ ఇంటిని కట్టను అని అంటాడు. ఎందుకు మీరు కట్టరు అని ఎల్ ముండి అడిగినప్పుడు రాబర్ట్ ఎల్ ముండి, చూడండి మీరు చిన్నప్పుడు ఒక కూలి వ్యక్తిగా ఒక యజమాని దగ్గర పనిచేశారు. ఆ యజమాని ఒక రాచరికపు పోకడుతో, ఒక రాచరికపు వ్యవస్థతో, ఆ రాచరికపు వ్యవస్థ ఉట్టిపడేలాగా తన ఇంటిని కట్టుకున్నాడు ఆ రోజుల్లో. అలాంటి వ్యక్తి దగ్గర మీరు పనిచేశారు. పని చేసి ఇప్పుడు మళ్ళీ అలాంటి రాచరికపు డిజైను, అలాంటి రాచరికపు వ్యవస్థ ఉట్టిపడేలా ఉండే ఇంటినే మీరు ఎందుకు కట్టాలని అనుకుంటున్నారు అని తిరిగి ప్రశ్నిస్తాడు. ఎందుకంటే నాకు అది నచ్చింది అని చెప్తాడు రాబర్ట్. అప్పుడు తిరిగి రోర్క్ ఏమని అంటాడంటే, మీరు చిన్న వయసులో అలాంటి యజమాని దగ్గర, అలాంటి భూస్వామి దగ్గర మీరు వెట్టి చాకిరీ చేసి చాలా పెద్దవారై కష్టపడి, ఈ కష్టపడి పైకి వచ్చిన తర్వాత అలాంటి పెత్తందారీ వ్యవస్థ మీద, అలాంటి భూస్వామ్య వ్యవస్థ మీద మీరు తిరుగుబాటు చేసి కొన్ని వ్యాసాలు రాశారు, మీ జీవితంలో కొన్ని ఉద్యమాలు చేశారు. ఇప్పుడు ఎందుకంటే రాబర్ట్ ఎల్ ముండి ఒక పేదరికానికి కానీ పెత్తందారీ వ్యవస్థకి వ్యతిరేకంగా పేదవాళ్ళకి సపోర్టుగా కొన్ని ఉద్యమాలు కూడా చేశాడు. అంటే ఆయన ట్రాక్ రికార్డ్ అది. మీ జీవితం మొత్తం మీరు ఇప్పుడు ఏదైతే ఉద్యమాలు పెత్తందారీ వ్యవస్థకి భూస్వామ్య వ్యవస్థకి చేస్తున్నారో ఆపోజిట్గా, మళ్ళీ అలాంటి భూస్వామ్య రాచరిక వ్యవస్థలో వాళ్ళు కట్టుకున్న ఇంటి డిజైన్ ఎలా అయితే ఉందో మీ ఇంటిని కూడా అలాగే కట్టాలి అనుకుంటున్నారు. అంటే మీరు ఇంకా మీ బానిస వ్యవస్థని, మీరు అప్పట్లో అనుభవించిన మీ వెట్టి చాకిరి కూలీ సమయంలో మీరు చేసిన ఆ వెట్టి చాకిరిని ఉట్టిపడేలాగానే మీరు ఇంకా ఆ బానిస వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మీ ఇంటి రూపంలో, మీరు కొత్తగా కట్టుకునే ఇంటి రూపంలో. కానీ మీకంటూ సొంత ఆలోచన లేదు. మీ బానిస వ్యవస్థ నుంచి మీరు బయటకు వచ్చి మీ సొంతగా మీరు ఒక ఇంటిని డిజైన్ చేసుకొని దాన్ని కట్టడానికి మీరు నా దగ్గరికి రావడం లేదు అని అంటాడు. అందుకోసమే నేను దీన్ని తిరస్కరిస్తున్నాను, ఈ ఇంటిని నేను కట్టను అంటాడు. సో వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ అక్కడితో అయిపోతుంది. తర్వాత హెల్లర్ ఇంకొక వ్యక్తిని రికమెండ్ చేస్తాడు, మీరు వెళ్ళండి, మీకు రోర్క్ మంచి డిజైన్ చేసి ఇల్లు కట్టి పెడతాడు అని. ఆ వ్యక్తి ఎవరంటే జాన్స్. ఈ జాన్స్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్లో రంగంలో పనిచేసే వ్యక్తి, రియల్ ఎస్టేట్. సో ఆ రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వ్యక్తి కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి, ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళ కంపెనీకి ఒక బిల్డింగ్ కావాలి. సో ఆ బిల్డింగ్ కోసం వెళ్తాడు. వెళ్ళి రోర్క్ దగ్గర కూర్చొని నాకు ఇల్లు ఇలా కావాలి, ఇలా డిజైన్ కావాలి అని ఏదేదో ఆయనకు వచ్చిన డిజైన్స్ అన్నీ మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు రోర్క్ తన మనసులో అనుకుంటాడు, కనీసం ఈ ఇంటి నిర్మాణం చేసే అవకాశం అయినా నాకు వస్తే నేను అనుకున్నట్టుగా నా అవసరాలు తీరిపోతాయి, ఇది నాకు చాలా అవసరం అని మనసులో అనుకుంటాడు. కానీ కొద్ది నిమిషాలకు అర్థమైపోతుంది ఆ ఇంటి ఆర్డర్ కూడా రోర్క్కు రాదని. ఎందుకంటే వాళ్ళు అడిగే పద్ధతుల్లో వేటిలో కూడా రోర్క్ సరిపోడు. ఎందుకంటే అందరూ ఒక టైప్ ఆఫ్ డిజైన్లోనూ ఒక టైప్ ఆఫ్ పద్ధతిలోనూ ఇంటిని కట్టాలని అడుగుతున్నారు. అప్పుడు ఈ జాన్స్ అనే వ్యక్తి నాకు ఇలా కావాలి, ఇల్లు అలా కావాలని మాట్లాడుతూ ఉండగా రోర్క్ ఒక దగ్గర ఇంకా అప్పటి వరకు మౌనంగా విని ఆగిపోయి ఒక ప్రశ్న వేస్తాడు. మిస్టర్ జాన్, మీకు చెవులు ఉన్నాయి కదా, మీ చెవులు చాలా చిన్నగా ఉన్నాయి కదా,
ఎందుకు మీరు ఒక పెద్ద చెవుల్ని ఇట్లా తగిలించుకోరు మీ తలకి అని అడుగుతాడు. మిస్టర్ జాన్, మీకు ఒక కారు ఉంది కదా, మీ కారుకి అద్దాలు ఉంటాయి కదా, ఆ అద్దాల మీద పెద్ద పెద్ద పూల దండలు ఎందుకు తగిలించుకోరు మీరు? ఒక పెద్ద సింహం బొమ్మని కారు మీద ఎందుకు పెట్టుకోరు మీరు అని అడుగుతాడు. ఎందుకంటే అలా పెడితే బాగోదు కదా, విడ్డూరంగా ఉంటుంది కదా అని అంటాడు జాన్స్. అప్పుడు రోర్క్ అంటాడు, కదా మరి అలాంటప్పుడు మీ శరీరంలో చేతులు ఉన్నాయి, మీ శరీరంలో చెవులు ఉన్నాయి, మీ శరీరంలో ముక్కు ఉంది, ఎందుకు ముక్కు ఇంత పొడుగ్గా ఉండదు? ఎందుకు చెవులు పెద్దవిగా ఉండవు? ఎందుకు చేతులు కొంతవరకే ఉంటాయి? భూమిని తాకేంత వరకు చేతి వేళ్ళు ఎందుకు ఉండవు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మానవ శరీరంలో ప్రతి కండరం కూడా తన అవసరానికి మించి ఉండదు. ఎంతవరకు అది అవసరమో అంతవరకే మానవ శరీరంలో ప్రతి అవయవం ఉంటుంది. మానవ శరీరంలో ఉపయోగం లేకుండా, అవసరం లేకుండా, అవసరానికి మించి ఉన్న ఒక్క అవయవం కూడా మానవ శరీరంలో ఉండదు. అదే దాంట్లో ఉన్న కళ, దానిలో ఉన్న అందం, దానిలో ఉన్న నైపుణ్యం. మరి ఒక ఇంటి విషయంలో మీరు ఎందుకు ఇట్లా ఆలోచించరు? ఒక ఇల్లు మీరు కడదాం అనుకున్నప్పుడు ఆ ఇల్లు అనేది మన యొక్క అవసరాలను బట్టి, మన అవసరాలకి ఎంత కావాలో దానిని బట్టి ఇంటి డిజైన్ని నిర్మించుకోవాలి. కానీ ఎవరో చూస్తారు, ఎవరో దాన్ని చూసి పొగడాలి, ఎవరో పెద్ద పెద్ద వ్యవస్థలన్నీ దాన్ని చూసి ప్రశంసించాలని, ఆ పొగడ్తలన్నీ రావాలి అని లేనిపోని వాటిని అన్నిటినీ తీసుకొచ్చి ఆ ఇంటి మీద రుద్ది, ఆ ఇంటికి నిజంగా ఉండే అవసరాలకి కావాల్సిన నైపుణ్యాన్ని చంపేసి ఓన్లీ పై తొడుగులు ఎందుకు ఆ ఇంటికి తొడుగుతారు? ఎవరు వచ్చినా ఇవే ప్రశ్నలు ఎందుకు అడుగుతారు? ఎవరు వచ్చినా ఇదే ఉద్దేశాలను ఎందుకు వెళ్ళబుచ్చుతారు అని అంటాడు. ఈ మాటతో జాన్స్ ఒక్కసారి మౌనంగా ఉండి, నువ్వు చెప్పింది నేను ఒప్పుకున్నాను, నేను తప్పనను, నువ్వు చెప్పింది రైటే, కానీ నువ్వు చెప్పిన విధానంలో ఇల్లు కట్టాలి అంటే మా బోర్డు మెంబర్స్, అంటే ఆ కంపెనీకి పెద్ద సార్లు ఉంటారు అనమాట, ఆ పెద్ద సార్లు ఒప్పుకుంటారో లేదో తెలియదు, ఒక్కసారి పెద్ద సార్లతో మాట్లాడి వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేస్తాను, వాళ్ళను ఒప్పించగలిగితే ఈ ఆర్డర్ నీకే అని అంటాడు. కన్వీనియన్స్ అవుతాడు జాన్స్. సో పెద్ద సార్లతో మీటింగ్ అరేంజ్ చేసి ఆ బోర్డ్ ఆఫ్ మెంబర్స్తో మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక వారం రోజులకి లెటర్ వస్తుంది జాన్స్ దగ్గర నుంచి మిస్టర్ రోర్క్కి. వస్తే ఆ లెటర్లో ఏముంటుందంటే, రోర్క్, నేను ఎంతగానో ప్రయత్నించాను, కానీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ నువ్వు చెప్పిన డిజైన్ ప్రకారం వాళ్ళు మా రియల్ ఎస్టేట్కి సంబంధించిన బిల్డింగ్ని, కాంట్రాక్ట్ని నీకు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోలేదు, నన్ను క్షమించు అని ఆ లెటర్లో ఉంటుంది. సో అక్కడితో ఆ కన్వర్జేషన్, ఆ కాన్సెప్ట్ అయిపోతుంది. దాని తర్వాత శాన్ బర్న్ అనే వ్యక్తి హెన్రీ కెమెరాన్ రికమెండేషన్తో రోర్క్ దగ్గరకు వస్తాడు. హెన్రీ కెమెరాన్ ఎలా తెలుసు శాన్ బర్న్ కంటే, ఒక నిమిషం అండి, శాన్ బర్న్ అనే వ్యక్తి హెన్రీ కెమెరాన్ రికమెండేషన్తో రోర్క్ దగ్గరకు వస్తాడు. తాను ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు. ఎవరు? శాన్ బర్న్. తాను ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు. శాన్ బర్న్ కొన్నాళ్ళ క్రితం తాను కట్టుకున్న ఇల్లు హెన్రీ కెమెరాన్ కట్టి పెట్టిందనమాట. సో అందుకోసం హెన్రీ కెమెరాన్కి మళ్ళీ లెటర్ రాస్తాడు. నేను కొత్తగా ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు చెప్తావా అని హెన్రీ కెమెరాన్కి లెటర్ రాస్తే, హెన్రీ కెమెరాన్ తిరిగి శాన్ బర్న్కి లెటర్ రాస్తాడు. ఏమని? రోర్క్ గురించి లెటర్ రాస్తాడనమాట. పలానా వ్యక్తి రోర్క్ అని ఉంటారు, అతని దగ్గరికి వెళ్ళండి, నీకు కావాల్సిన ఇల్లు అతను కట్టి పెడతాడు అని చెప్పి శాన్ బర్న్కి లెటర్ రాస్తాడు. సో శాన్ బర్న్ ఆ లెటర్ రాసిన విషయం
రోర్క్కి చెప్పకుండా డైరెక్ట్గా రోర్క్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక బిల్డింగ్ కావాలి కట్టి పెడతావా అని చెప్పి అడుగుతాడు. అయితే రోర్క్ మీకు ఎలాంటి ఇల్లు కావాలని అడిగిన తర్వాత చెప్పింది మొత్తం విని, శాన్బోర్న్ చెప్పిందంతా విని ఖచ్చితంగా ఇల్లు కడతాను అని చెప్పి దానికి కొన్ని మార్పులు చేసి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. ఒప్పందం కుదిరిన తర్వాత ఇల్లు కడుతూ ఉంటారు. కడుతూ ఉండగా ఈ శాన్బోర్న్ వైఫ్కి, మిస్సెస్ శాన్బోర్న్కి రోర్క్ యొక్క డిజైన్ కానీ రోర్క్ కట్టే విధానం కానీ నచ్చదు. కానీ అయిష్టంగానే ఒప్పుకుంటుంది. సో ఇంటి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉండగా ఇంటి కన్స్ట్రక్షన్లో రోర్క్ కడుతూ ఉండగా మిస్సెస్ శాన్బోర్న్ వాళ్ళ వైఫ్ ఈ డిజైన్ నచ్చలేదు అనగానే మళ్ళీ దాన్ని కూల్పేయటం, ఇంకో చోట కట్టడం, మళ్ళీ ఇంకోలా కట్టడం, మళ్ళీ కూల్పేయటం, ఇంకోలా కట్టడం, మళ్ళీ కూల్ చేయటం, ఇంకోలా కట్టడం, అలా చాలా వరకు కట్టినవి మళ్ళీ కూల్ చేయటం, డిజైన్లు మళ్ళీ కట్టడం, ఒక మూల కట్టగానే మళ్ళీ ఇది నచ్చలేదని దాన్ని కూల్ చేయడం, మళ్ళీ కట్టడం, ఇట్లా చాలా వరకు జరిగిన తర్వాత రోర్క్ ఆ చిన్న మార్పులకు కూడా ఆమె చెప్పిన మార్పులను కూడా అర్థం చేసుకొని కట్టి ఆ ఇల్లుని కంప్లీట్ చేయబోతుండగా చివరిలో రోర్క్కి ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర ఒక డిజైన్ నచ్చదు. ఇంట్లో ఒక చిన్న హాల్లోనో ఒక రూమ్లోనో ఒక డిజైన్ నచ్చకపోతే రోర్క్ ఏమంటాడంటే శాన్బోర్న్ దగ్గరికి వెళ్ళి ఇది నచ్చలేదు, దీన్ని ఇంకోలా డిజైన్ మారిస్తే ఖచ్చితంగా ఈ ఇంటికి ఒక కంప్లీట్ కళ వస్తుంది అంటే శాన్బోర్న్ అంటాడు ఇప్పటికే చాలా ఖర్చు అయింది, ఆ డబ్బు నేను పెట్టుకోలేను, దయచేసి అర్థం చేసుకో రోర్క్ అంటాడు. అప్పుడు రోర్క్ అంటాడు మీ యొక్క భార్య చెప్పిన మార్పులకి అయిన ఖర్చు కన్నా దీనికి చాలా తక్కువ ఖర్చు అయింది, నిజంగా ఆ ఖర్చు కూడా మీరు పెట్టుకోలేరంటే నా సొంత డబ్బులు పెట్టి కడతాను, దానికైనా అంగీకరించండి అంటే అంగీకరిస్తాడు శాన్బోర్న్. అప్పుడు రోర్క్ తన సొంత డబ్బులు పెట్టి ఎక్కడైతే డిజైన్ లోపం ఉందో ఆ డిజైన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి దానికి ఒక కంప్లీట్ పరిపూర్ణతని, ఒక కంప్లీట్ పిక్చర్ని ఇస్తాడనమాట. అప్పుడు ఇల్లు కంప్లీట్ అవుతుంది. ఫైనల్గా ఇల్లు కంప్లీట్ అయితే ఆ ఇంట్లో ఉండటానికి శాన్బోర్న్ వాళ్ళ వైఫ్ ఒప్పుకోదు, తన పిల్లలతో వేరే ఊరు వెళ్ళిపోతుంది ఏదో సెలవులకి. కానీ అందులో వాళ్ళ కొడుకు మాత్రం ఆ ఇల్లు బాగా నచ్చుతుంది ఆ కొడుకుకి. సో నేను ఈ ఇంట్లోనే ఉంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి శాన్బోర్న్ వాళ్ళ వైఫ్, వాళ్ళ కూతుర్లు వాళ్ళందరూ వెళ్ళిపోతారు. కొడుకు మాత్రం ఈ ఇంట్లోనే ఉంటాడు. తర్వాత అమెరికా గిల్డ్స్ ఆఫ్ ఆర్కిటెక్ట్ అనే ఒక సంస్థ పేపర్లో ప్రచురిస్తుంది. ఏమని అంటే ఒక సముద్ర తీరాన రోర్క్ అనే వ్యక్తి శాన్బోర్న్ వ్యక్తికి ఒక బిల్డింగ్ కట్టాడు. ఆ బిల్డింగ్ ఎంత నైపుణ్య లోపంతో ఉందంటే కట్టే ఆర్కిటెక్ట్ యొక్క నైపుణ్యం లేని తనం మొత్తం ఆ బిల్డింగ్లోనే కనపడుతుంది. అదొక భూతాలు ఉండే, ఒక దెయ్యాలు ఉండే ఒక గదిలాగా, ఒక ఇల్లులాగా కనపడుతుంది. ఇది చాలా అవమానం ఆర్కిటెక్ట్ వ్యవస్థకు అని చెప్పి ప్రచురిస్తుంది. దట్స్ ఆల్. అక్కడతో ఎపిసోడ్ 17 అయిపోతుంది. సో ఈ మొత్తం ఎపిసోడ్ 17లో 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. జాన్ కానీ, రాబర్ట్ ఎల్ ముండీ కానీ, శాన్బోర్న్ కానీ, జాన్స్ కానీ, ఇలా నలుగురి రోర్క్ దగ్గరికి రావడానికి ఒకే ఒక్క వ్యక్తి కారణం, ఒక శాన్బోర్న్ తప్పించి రాబర్ట్ కానీ, జాన్స్ కానీ, మన విల్మార్ట్ కానీ, మిస్సెస్ విల్మార్ట్ కానీ, ఇలా ముగ్గురు రోర్క్ దగ్గరికి రావడానికి కారణం ఎవరు? ఆస్టిన్ హెల్లర్. సో ఆస్టిన్ హెల్లర్ ఫస్ట్ జాన్ అనే వ్యక్తి దగ్గర డిస్కషన్ జరుగుతుంటే జాన్ రోర్క్కి అవకాశం ఇవ్వకుండా అవమానిస్తే, కానీ ఆస్టిన్ హెల్లర్ రోర్క్ యొక్క టాలెంట్ని గుర్తించి నీకు నేను ఇస్తాను కాంట్రాక్టు, నువ్వు రా, కొత్తగా బయటకు వచ్చి నీకు సొంతంగా నువ్వు ఆఫీస్ పెట్టుకో అని అంటాడు. ఆ ఆస్టిన్ హెల్లర్ ఇచ్చిన ఆపర్చునిటీతోనే మన రోర్క్ ఫస్ట్ బిల్డింగ్ కడతాడు. దాని తర్వాత కాంట్రాక్ట్లు ఏవి రాకుండా తన ఆఫీసులో రోర్క్ ఒంటరిగా ఏకాంతంగా కూర్చొని నెలల తరబడి అలా ఉంటుంటే ఆస్టిన్ హెల్లరు విల్మార్ట్ని, జాన్స్ని, రాబర్ట్ ఎల్ ముండీని ముగ్గురిని రికమెండ్ చేసి రోర్క్ దగ్గరికి పంపిస్తాడు. అంటే స్నేహబంధం యొక్క విలువ,
రోర్క్ ఎప్పుడు హెల్లర్ని అడగలేదు. రోర్క్ హెన్రీ కెమెరాన్నే అడగలేదు. హెల్లర్ని ఎందుకు అడుగుతాడు? హెల్లర్ని అడగలేదు. కానీ హెల్లర్ మాత్రం తనకు అవకాశం ఉన్నంత వరకు, అవకాశం ఉన్నంత మందిని రోర్క్ దగ్గరికి పంపిస్తున్నాడు. ఎందుకంటే దట్ ఈజ్ వాట్ రిలేషన్షిప్. ఒక మానవ సంబంధాలు అనేవి అందరి మధ్య ఎప్పుడు కూడా చెడిపోయి ఉండవు. ఎంతో కొంతమంది వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటారు. ఒక స్నేహ బంధం అనేది, దానికి ఉన్న మోరల్ వాల్యూస్, ఒక నైతికత అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. తను ఇల్లు కట్టేశాడు, అయిపోయింది. అక్కడితో ఆస్టిన్ హెల్లర్కి ఇంకా రోర్కి సంబంధం లేదు కదా. కానీ ఆస్టిన్ హెల్లరు తనకు తెలిసిన ప్రతి ఒక్కరికి, ఆ ఇల్లు కట్టాల్సిన అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి రోర్క్ యొక్క పేరు ప్రపోజ్ చేసి రోర్క్ దగ్గరికి పంపించాడు. రోర్క్ దాన్ని తిరస్కరించాడా, తీసుకున్నాడా అనేది వేరే విషయం. కానీ హెల్లర్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. హెల్లర్కి రోర్కి మధ్య ఉండే ఆ స్నేహ బంధం, హెల్లర్ మెయింటైన్ చేస్తున్న ఆ నైతికత అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇది మొదటి విషయం. ఇంకా 2, రోర్కు క్యారెక్టర్ ఎంత స్టెబిలిటీగా ఉందంటే, విల్మాట్ వస్తుంది, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, నాకు నచ్చినట్టు కట్టు అంటే, లేదు మేడం నేను కట్టలేను, మీలాగా మీకు నచ్చినట్టుగా మీరు కోరుకుంటున్న ఇల్లు కట్టాలి అనుకుంటే కనుక అలా కట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే మీరు నా పనిని చూసి రాలేదు, నా ప్రతిభను చూసి రాలేదు. నేను ఎవరికో గొప్ప వ్యక్తికి ఇల్లు కట్టానని చెప్పి, ఆ గొప్ప వ్యక్తికి కట్టిన వ్యక్తి నాకు కూడా ఇల్లు కట్టాడు అని నేను నలుగురిలో చెప్పుకోవాలనే ఉద్దేశంతోనే మీరు వచ్చారు. కానీ నా పనిని గుర్తించి, నా కష్టాన్ని గుర్తించి మీరు రాలేదు. క్షమించండి మేడం, నేను ఒప్పుకోలేనని దాన్ని రిజెక్ట్ చేస్తాడు. దానివల్ల ఎంతో డబ్బు పోతుంది. నెక్స్ట్ రాబర్ట్ ఎల్ ముండి వస్తాడు. రాబర్ట్ ఎల్ ముండి నాకు ఇల్లు కట్టు, ఒక రాచరికపు రాజసం ఉట్టిపడే లాంటి ఇల్లు కట్టు, అది నా చిన్నప్పుడు నేను చూసిన ఇల్లు, అలాంటి డిజైన్ నాకు కావాలి అంటే దానికి కూడా మన రోర్క్ ఒప్పుకోడు. ఎందుకంటే ఏదైతే బానిస వ్యవస్థలో నువ్వు పెరిగావో అలాంటి బానిస వ్యవస్థకి నువ్వు ఇప్పుడు వ్యతిరేకంగా పోరాడుతావు పెద్ద అయ్యాక. కానీ ఇప్పుడు మళ్ళీ అదే బానిస వ్యవస్థకి సంబంధించిన ఏదైతే బానిస వ్యవస్థలో నువ్వు పని చేసావో ఆ ఇల్లే నువ్వు కట్టాలని ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నావు అంటే నువ్వు చేస్తున్నది ఏమిటి? ఇప్పుడు నువ్వు కోరుకుంటున్నది ఏమిటి? ఎవరైనా ఒక బానిస వ్యవస్థ నుంచి మనిషి పెరిగినప్పుడు తర్వాత తరమైనా సరే ఫ్రీడమ్గా స్వేచ్ఛగా బతకాలని కోరుకుంటారు. కానీ మళ్ళీ అదే బానిస వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేస్తే ఇంక అర్థమే ఉంది జీవితానికి. నేను కట్టలేను అని అంటాడు, అది రిజెక్ట్ చేస్తాడు. జాన్స్ రియల్ ఎస్టేట్, కొన్ని కోట్లు డబ్బులు వస్తాయి ఒప్పుకుంటే. కానీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ మీటింగ్లో కూడా తన క్యారెక్టర్ ఏంటో, తన స్టెబిలిటీ ఏంటో, తన స్టాండ్ ఏంటో స్పష్టంగా చెప్పాడే. కానీ వాళ్ళకి కావాల్సిన విధంగా కనుక కట్టి ఉంటే ఈ 3వ కాంట్రాక్ట్ అయినా వచ్చేది. సో మొత్తం అన్ని కాంట్రాక్ట్లు రిజెక్ట్ అయినాయి. ఆస్టిన్ హెల్లర్ పంపించిన కాంట్రాక్ట్స్ అన్నీ రిజెక్ట్ అయినాయి. కాంట్రాక్ట్స్ చివరికి ఫైనల్ హెన్రీ కెమెరాన్ రికమెండ్ చేసి శాన్ బోర్న్ అనే వ్యక్తిని పంపిస్తాడు. అదొక్కటి మాత్రం గట్టెక్కుతుంది, అది ఫైనల్గా కడతాడు. అది కూడా తన సొంత డబ్బులు పెట్టి ఒక పర్టికులర్ పోర్షన్కి ఒక డిజైన్ అనేది తనకు నచ్చకపోతే తన సొంత డబ్బులు పెట్టి, వేరే వాళ్ళకి ఇల్లు కడుతూ తన సొంత డబ్బులు పెట్టి డిజైన్ మార్చడానికి యజమానితో ఒప్పందం కుదుర్చుకొని ఆ డిజైన్ని తన సొంత డబ్బులు పెట్టి మార్చి ఫైనల్గా దానికి ఒక పరిపూర్ణమైన రూపాన్ని ఇస్తాడు. సో ఇక్కడ ఏంటంటే పాయింట్, జీవితంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ నైతికత, క్యారెక్టర్, వ్యక్తిత్వం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే స్వామి వివేకానంద గారు చెప్తారు, జీవితంలో కొంత డబ్బు పోతే కొంత పోయినట్టు, లేదు ఆరోగ్యం అనేది కొంచెం పోతే ఇంకొంచెం పోయినట్టు, కానీ క్యారెక్టర్ పోతే మొత్తం పోయినట్టే మనిషి జీవితంలో అంటాడు. క్యారెక్టర్ అంటే ఏంటి? క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అంటే ఏంటి? వ్యక్తిత్వం అంటే నైతికతతో కూడిన వ్యక్తిత్వం. నైతికత అంటే ఏంటి? విలువలు అంటే స్నేహం అంటే ఏంటి? స్నేహ బంధం అంటే ఏంటి? ఆస్టిన్ హెల్లర్ తన ఇల్లు కట్టి ఇచ్చిన తర్వాత కూడా తనకు కనిపించిన ప్రతి అవకాశాన్ని రోర్క్ వైపు మళ్లించాడు. అక్కడ స్నేహబంధం ఉంది. హెన్రీ కెమెరాన్కి ఒక లెటర్ వస్తే హెన్రీ కెమెరాను శాన్ బోర్న్కి రోర్క్ని రికమెండ్ చేస్తాడు. ఎక్కడో అనారోగ్యంతో ఉన్న హెన్రీ కెమెరాను
స్టిల్ రోర్కుకి రికమెండ్ చేస్తాడు, రోర్కు చాలా ప్రతిభావంతుడు, అక్కడికి వెళ్ళండి అని. రోర్కుకి ఇంత డబ్బు ఉన్న వ్యక్తులు అవకాశాలు ఇస్తూ తనని వెతుక్కుంటూ తన దగ్గరకు వచ్చినా సరే తన క్యారెక్టర్ని కోల్పోకుండా, నాకు అవసరం లేదు, మీరు నా పనినే చూసి నా దగ్గరికి రావాలి కానీ నేను ఎవరికో ఒక గొప్ప వ్యక్తికి ఇల్లు కట్టాలని చెప్పి నా దగ్గరికి రావద్దు, లేదా నేను పలానా వెనకాల పలానా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నా దగ్గరికి రావద్దు, రండి. ఇది కాదు క్యారెక్టర్ అంటే. క్యారెక్టర్ అనేది నా పనిని చూసి రండి, అప్పుడు మాత్రమే నా వ్యక్తిత్వానికి ఒక అవకాశం వస్తుంది నన్ను నేను నిరూపించుకోవడానికి అని చెప్పి వాటన్నిటిని రిజెక్ట్ చేశాడు. ఎప్పుడు ఆఫీసులో పని లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు. సో రోర్క్ యొక్క క్యారెక్టర్ ద్వారా వ్యక్తిత్వం అంటే ఏంటి, క్యారెక్టర్ అంటే ఎలా ఉండాలి, విలువలు అంటే ఎలా ఉండాలని ఐన్ ర్యాండ్ గారు మనకి చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో రోర్క్ ఎప్పుడు కూడా డబ్బు వెనకాల రోర్క్ పడలేదు, డబ్బు తనని వెతుక్కుంటూ వచ్చినా సరే రోర్క్ తిరస్కరించాడు. అంటే తనకంటూ ఏదో ఒక వ్యక్తిత్వం ఉంది, అనవసరంగా మాట్లాడాడు, అనవసరంగా మనుషుల్ని డిస్టర్బ్ చేయడు, అనవసరంగా మనుషుల్ని ఎంటర్టైన్ చేయడు. ఒక పని కోసం తన దగ్గరకు వస్తే మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు, మీ ఉద్దేశం ఏంటి అసలు అని అడిగి దాని ద్వారానే పనిని తీసుకొని చూస్తున్నాడు తప్పితే వచ్చింది కదా అని ప్రతి దాన్ని తీసుకోవట్లేదు డబ్బు కోసం. దట్ ఈస్ వాట్ రోర్క్. సో మనందరి జీవితంలో కూడా వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న లౌకిక సమాజంలో ఎంతో కొంత అబద్ధాలు ఆడాలి, ఎంతో చిన్న చిన్న మోసాలు చేయాలి, కానీ మనిషి అసలు మనుషులా వీళ్ళు అనే స్థాయిలో వ్యక్తిత్వం కోల్పోయి బతికే స్థితికి మనుషులు ఎప్పుడూ రాకూడదు. అలా వచ్చారు అంటే ఇంకా ఉపయోగం ఏముంది? ఇట్లాంటి ప్రజాస్వామ్య దేశంలో కనీసం నైతికత పాటించలేని మనుషులు డబ్బు కోసం ఏదైనా చేసే మనుషుల్లాగా మనం దిగజారిపోతే ఇంకా మానవ సమాజానికి, జంతువులకి మనకి తేడా ఏముంది? సో ఫైనల్ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఐన్ ర్యాండ్ గారు చెప్పింది ఇక్కడ, క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తితో నువ్వు ఉండే కమిట్మెంట్ కానీ, ఆ వ్యక్తితో నీకుండే అటాచ్మెంట్ కానీ, ఆ వ్యక్తికి నువ్వు ఉండాల్సిన లాయల్టీ కానీ డెఫినెట్గా ఉండాలి. అలాగే ఒక వ్యక్తితో నువ్వు స్నేహం చేసినప్పుడు 24 గంటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ద కరెక్ట్ సిచ్యువేషను, కరెక్ట్ కష్టం వచ్చినప్పుడు నువ్వు చేయగలిగింది నువ్వు చేయాలి. అలా చేయలేనప్పుడు స్నేహ బంధానికి కానీ అనుబంధానికి కానీ అర్థం ఉండదు. అది నైతికత. ఇక్కడ రోర్క్కి, ఆస్టిన్ హెల్లర్కి, రోర్క్కి, హెన్రీ కెమెరాన్కి మధ్య జరుగుతుంది అదే. రోర్క్ ఎవరిని సాయం చేయమని అడగలేదు, కానీ ఆస్టిన్ హెల్లర్ రికమెండ్ చేస్తాడు, హెన్రీ కెమెరాన్ రికమెండ్ చేస్తాడు. ఎందుకు? దట్ ఈస్ అ క్యారెక్టర్. ఒక మనిషితో వీళ్ళు మన వాళ్ళు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వారి యొక్క మంచి, వారి యొక్క శ్రేయస్సు కోసం మనం చేయగలిగింది మనం చేస్తాం, తర్వాత పక్కకి వెళ్ళిపోతాం. అది మళ్ళీ ఎక్స్పోజ్ చేసుకోం ఎక్కడ కూడా. ఎందుకంటే హెన్రీ కెమెరాను లెటర్ రాసి శాన్ఫోర్డ్ని పంపిస్తాడు, కానీ శాన్ఫోర్డ్ హెన్రీ కెమెరాన్ లెటర్ రాస్తేనే నేను దగ్గరకు వచ్చానే విషయం దాచిపెడతాడు. ఎందుకంటే హెన్రీ కెమెరాన్ చెప్పొద్దు అంటాడు. అది. సో దట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఇచ్చుంటే ఐఎమ్ వెరీ సారీ. దట్ ఈస్ ఫర్ టుడే. నేను రాకింగ్ రవి, తెలుగువాణ్ణి. జై హింద్, జై భారత్.